మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 జనవరి 1 ఈ చెట్టును తాకితే చాలు కొత్త సంవత్సరంలో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఎటువంటి కష్టాలు రావు, సమస్యలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరమంతా మీ మీద ఉంటుంది కనుక ఇక ఈ 2026లో డబ్బు. ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ ఆగని ప్రవాహం లాంటిది. అలాంటి కాల ప్రవాహంలో మనం మరో కొత్త మైలురాయిని అంటే ఇంకొక కొత్త సంవత్సరాన్ని చేరుకుంటున్నాం. సాధారణంగా జనవరి 1వ తేదీ అనేది ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికీ మన జీవితంలో మార్పులకు నాంది పలికే ఒక ముఖ్యమైన రోజుగా దీనిని భావిస్తాం. ప్రారంభం బాగుంటే అంతా బాగుంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. సరిగ్గా అలాగే సంవత్సరంలో మొదటి రోజు మనం ఎలా ఉంటామో, ఏం చేస్తామో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామో ఆ ప్రభావం ఏడాది పొడవునా మనపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే జనవరి 1వ తేదీని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఈరోజు మనం చేసే చిన్న మంచి పని ఆ ఏడాది అంతా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదయాన్నే లేచి దైవారాధన చేయటం, పెద్దల ఆశీస్సులు తీసుకోవటం, గోవులకు సేవ చేయటం వంటి పుణ్య కార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం మన వెంటే రక్షణ కవచంలా ఉంటుంది. అంతేకాదు ఈ జనవరి 1వ తేదీన గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు కొత్త సంవత్సరంలో మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. దరిద్రాలు పోయి ఐశ్వర్యాలు కలుగుతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. సంవత్సరం అంతా బాగుంటుంది. మరి జనవరి 1 రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ మంచి విషయం నలుగురికి చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మన ఇష్ట దైవం శ్రీరాముని స్మరిస్తూ భక్తితో జై శ్రీరామ్ అని రాయండి. ఆ రాముల వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. జనవరి 1వ తేదీన పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే మంచి చేయటం ఎంత ముఖ్యమో చెడు జరగకుండా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. నూతన సంవత్సరం మొదటి రోజున మీ ఇంట్లో ప్రశాంతత నెలకొనాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలు రాకూడదు. చిన్న చిన్న విషయాలకు వాదించుకోవటం, కోపగించుకోవటం అస్సలు చేయకండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరంగా ఉంటుంది. జనవరి 1న ఇంట్లో గొడవలు పడితే సంవత్సరమంతా ఆ గొడవలు కొనసాగుతూనే ఉంటాయని నానుడి. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు. స్త్రీ కంట తడి పెడితే ఆ ఇల్లు సిరి సంపదలను కోల్పోతుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈరోజు ఆడవారిని బాధ పెట్టకండి. వారు కూడా అనవసర విషయాలకు విచారించకూడదు. అలాగే శారీరక శుభ్రత విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. జనవరి 1వ తేదీన తలనీలాలు తీయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, షేవింగ్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలాగే గోళ్లు కూడా కత్తిరించకూడదు. ఇవి దరిద్రానికి సంకేతాలుగా చెప్పబడ్డాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు ఎవరికి చేబదుళ్ళు ఇవ్వకండి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. సంవత్సరం మొదటి రోజు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే అంటే అప్పుగా ఇస్తే ఇక ఆ ఏడాది అంతా ధన నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. జనవరి 1 అనేది కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కనుక ఈరోజు మనం హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండగలుగుతామని, ఈరోజు బాధగా ఉంటే సంవత్సరం అంతా కూడా బాధగా ఉండాల్సి వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. జనవరి 1 ఈ సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు ఆడవారు తలలో ఎర్రటి రంగులో ఉండే పూలను లేదా ఎరుపుకి దగ్గర రంగులో ఉండే పూలను తలలో పెట్టుకోండి. అంటే గులాబీ, మందార, చామంతి, కనకాంబరం లాంటి పూలను ఈరోజు తలలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. మీరు మీ భర్తతో ఆనందంగా ఉండగలుగుతారు. పెళ్ళైన ఆడవారు ఒక్కరే కాదు, పెళ్లిగాని ఆడవారు కూడా ఈరోజు ఈ రంగులో ఉండే పూలను తలలో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తే ఆ సమయంలో ఎరుపు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే పూలను తెచ్చుకొని తలలో పెట్టుకునే శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ జనవరి 1వ తేదీ రాత్రి సమయంలో పిల్లలు బయట తిరగకూడదు. అంటే 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత బయటకు రాకూడదు. కాదని బయటకు వస్తే వారు ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్యాల బారిన పడతారు. కనుక ఈరోజు రాత్రి పిల్లలు బయటకు రాకుండా తల్లిదండ్రులు చూసుకోండి.
అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ జనవరి 1న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు 2 యాలకులను 2 లవంగాలను తీసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ లవంగాలను మీ ఎడమ చేతితో పట్టుకొని ఆ చెయ్యిని హృదయం దగ్గర పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత కలశహస్తాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తరువాత వేప చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకుని ఆ లవంగాలను యాలకులను వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గోతిలో పాతిపెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. జనవరి 1న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఇలా చేస్తే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ఈరోజు అనగా జనవరి 1న ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి. లేదా కనీసం 2 రావి ఆకులను తెచ్చి గుమ్మానికి 2 వైపులా కట్టండి. అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అదేవిధంగా జనవరి 1న ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక జనవరి 1 రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. జనవరి 1 అనేది సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు మంచి పనులు చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది. అంటే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ధనాన్ని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ దానంగా ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఏదీ చేయలేని వారు ఈరోజు ఒక 100 రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవారికి ఇవ్వండి. పేద పిల్లలకు కొత్త బట్టలు కొని ఇవ్వండి. లేదా ఒక బియ్యం బస్తాను కొని పేదవారికి ఇవ్వండి. జనవరి 1న ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సాయం చేస్తే మీరు పూజలేమీ చేయకుండానే పుణ్యం వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకంతా బాగుంటుంది, కలిసి వస్తుంది. కనుక జనవరి 1న అందరూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినా ఆంగ్లంలో సంవత్సరాది అయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది. బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను మరికొంతమందికి సంతోషాలను తీసుకువస్తుంది. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వారు కూడా ఉన్నారు. తన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ జనవరి 1న దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు కానీ శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవార్ల ఆలయానికి కానీ వెళ్ళవచ్చు. లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు. అంటే విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి
తులసి దళాలతో పూజ చేయించుకోండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి. ఈరోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది. జనవరి 1న ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ గుడికి వెళ్ళటం కుదరకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకుని దండం పెట్టుకోండి. కుటుంబం అంతా కలిసి పూజ చేయండి. ఇలా జనవరి 1న కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళినా లేక ఇంట్లో ఉండి పూజలు చేసినా సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి. సఖ్యతతో కలిసి ఉంటారు. జనవరి 1న గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. జనవరి 1న బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జనవరి 1 రోజు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. జనవరి 1న గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 1న గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా జనవరి 1 రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. ఈ జనవరి 1న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు మొక్కలో 2 చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి పూజ చేయాలి. జనవరి 1న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి. కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి 1న తులసి చెట్టు మొదట్లో 2 చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి. ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి 1 వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు. జనవరి 1న ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. జనవరి 1వ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు. గొడవలు పడకూడదు. కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పును చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు జనవరి 1వ తేదీన మద్యం తాగకుండా ఉండండి. ఇంట్లో బయట ఎక్కడా ఎవరితో గొడవలు పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి. కాదని జనవరి 1న మద్యం తాగినా గొడవలు పడినా మీకు ఈ కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. సంవత్సరం పొడవునా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మద్యానికి గొడవలకు దూరంగా ఉండి మీరు
కావాలంటే జనవరి 1న, డిసెంబర్ 31న బిర్యానీలు తినండి, నాన్ వెజ్ తినండి, తప్పులేదు. కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు. తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు, సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే జనవరి 1న చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక జనవరి 1న చీపురును కొని ఇంటికి తేయకూడదు. అలాగే జనవరి 1న తలకు నూనె పెట్టకూడదు, దరిద్రం పడుతుంది. మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు, కానీ జనవరి 1న మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. కాదని పెడితే దరిద్రం పడుతుంది. ఇలా జనవరి 1న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది, చెడు జరగకుండా ఉంటుంది. కనుక ఎవ్వరూ కూడా జనవరి 1న ఈ పనులు చేయవద్దు. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా మధురంగా ఉంటుంది, కష్టాలనేవి రావు, తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక 2వ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు, ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మి. మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరమైపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేక రంగులో ఉండే దుస్తులు ధరించాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జనవరి 1ను సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరమంతా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి 1 తారీఖున స్త్రీలు ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే చీర లేదా దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కూడా బాగుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెళ్ళైన ఆడవారు జనవరి 1న ఈ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తకు అపమృత్యు దోషాలు రావు, మీ భర్తకు మంచి జరుగుతుంది, మీ భర్త పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కనుక ఈరోజు ఆడవారు తప్పనిసరిగా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. జనవరి 1న కొత్తగా కొన్న దుస్తులు ధరిస్తే చాలా మంచిది. కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరమంతా దరిద్రాన్ని అనుభవిస్తారు.
కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులు ధరించండి. అవి కూడా ఎల్లో కలర్లో లేదా పింక్ కలర్ లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీలు జనవరి 1న ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది. కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అపార ఐశ్వర్య యోగం, ధనయోగం పడుతుంది. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి 1న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న ఎల్లో కానీ పింక్ కలర్ కానీ లేదా ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించండి. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు అస్సలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి 1న బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. కాదని జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి. కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు గనుక ఎవరూ కూడా జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు ధరించవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు, పింకు, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. జనవరి 1 రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరమంతా మీకు బాగుంటుంది. ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు గనుక ఆడవారు ఈ జనవరి 1న ఈ రంగు గాజులు వేసుకోకండి. ఎల్లో లేదా పింక్ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ 2 రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్ తక్కువ ఉండేటట్లుగా, వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1న అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కనుక స్త్రీలు, పురుషులు అందరూ గుర్తుపెట్టుకుని జనవరి 1న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక 2026వ సంవత్సరం మొత్తం మీకు తిరుగులేని యోగం కలగాలంటే, మీ ఇంట్లో ధనవర్షం కురవాలంటే జనవరి 1న ఒక చెట్టును తాకాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా పురాణాల్లో ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లల్లో దేవతా వృక్షాలు ఉన్నాయి. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. కానీ చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిల్లో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం. చాలా ఏళ్లగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. ఇక ఈ జనవరి 1వ తేదీన మీరు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకటం వల్ల మీ తలరాత మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ చెట్టు మరేదో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో పవిత్రమైన మామిడి చెట్టు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మామిడి చెట్టు అంటే కేవలం కాయలు, పండ్లు ఇచ్చే చెట్టు మాత్రమే కాదు. అది సాక్షాత్తు ఒక దేవతా వృక్షం. కలియుగంలో మన కోరికలు తీర్చడానికి వెలసిన కల్పవృక్షం మామిడి చెట్టు. హిందూ ధర్మంలో మామిడి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మీరు గమనించారో లేదో, మన ఇంట్లో ఏ చిన్న పూజ జరిగినా, పెళ్లి జరిగినా, గృహప్రవేశం జరిగినా,
గుమ్మానికి మామిడి తోరణం కట్టందే ఆ కార్యం మొదలవదు. కలశంలో మామిడి ఆకులు పెట్టందే దైవం ఆవాహన అవ్వదు. ఎందుకంటే మామిడి చెట్టుకు అతేంద్రియ శక్తులు, దైవిక శక్తులు ఉన్నాయి. ఇది నెగిటివ్ ఎనర్జీని, ప్రతికూల శక్తిని పారదోలి పాజిటివ్ ఎనర్జీని, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మన పురాణాల ప్రకారం అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి మామిడి చెట్టు అంటే మహాప్రీతి. ఎక్కడైతే మామిడి చెట్టు పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి మహిమాన్వితమైన మామిడి చెట్టును సంవత్సరం మొదటి రోజున తాకటం వల్ల మీ జాతకంలో ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది. కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకూడదంటే, అప్పుల బాధలు తీరిపోవాలంటే, చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావాలంటే ఈ చిన్న పని తప్పక చేయండి. మామిడి చెట్టును తాకటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై వర్షంలా కురుస్తుంది. మీరు వద్దన్న డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొత్త సంవత్సరంలో డబ్బే డబ్బు అన్నట్లుగా మీ పరిస్థితి మారుతుంది. ఏ పని ముట్టుకున్నా బంగారమే అవుతుంది. కనుక మీరు జనవరి 1వ తేదీ ఉదయాన్నే నిద్రలేవండి. శుచిగా తలస్నానం చేసి ఉతికిన స్వచ్ఛమైన దుస్తులు ధరించండి. నల్లటి బట్టలు వేసుకోకండి. తర్వాత మీ ఇంట్లోని దేవుడి గదిలో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి. అనంతరం ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి పాత్రలో కానీ శుద్ధమైన నీటిని తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. ఇప్పుడు ఆ నీటిని తీసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అది మీ పెరట్లో ఉన్నా సరే, గుడిలో ఉన్నా సరే, లేదా రోడ్డు పక్కన ఉన్నా సరే. చెట్టు వయస్సుతో పని లేదు, మామిడి చెట్టు అయితే చాలు. చెట్టు దగ్గరకు వెళ్ళాక మొదట చెప్పులు విడిచిపెట్టి ఆ చెట్టు మొదట్లో మీరు తెచ్చిన నీటిని భక్తి శ్రద్ధలతో పోయండి. నీరు పోసేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి ఆ వృక్ష రాజ్యానికి సాష్టాంగ నమస్కారం లేదా మామూలు నమస్కారం చేసుకోండి. ఓ మామిడి వృక్షమా, నీవు సాక్షాత్తు దేవతా స్వరూపానివి. నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలి. కొత్త సంవత్సరం నాకు అఖండ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడు మీ కుడి చేతితో ఆ మామిడి చెట్టును 11 సార్లు తాకాలి. ఇది చాలా ముఖ్యం. 11 అనేది చాలా శక్తివంతమైన సంఖ్య. ఒక్కొక్కసారి చెట్టును తాకుతున్నప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, అది కాకపోతే జై శ్రీరామ్ అని కానీ జపించండి. ఇలా 11 సార్లు ఆ చెట్టును తాకటం వల్ల ఆ చెట్టులో ఉన్న అద్భుతమైన ప్రాణశక్తి, దైవిక శక్తి మీ చేతి ద్వారా మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మీలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం ప్రవేశిస్తుంది. ఇలా 11 సార్లు తాకిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేయకూడదు. ఆ మామిడి చెట్టు కింద దాని నీడలో కనీసం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మౌనంగా ధ్యానం చేయండి. మామిడి చెట్టు నుండి వచ్చే గాలిలో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక తరంగాలు ఉంటాయి. అవి మీ మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మీలోని ఆందోళన, భయం, ఒత్తిడి అన్నీ మాయమైపోతాయి. కొత్త సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. ఇలా గనుక మీరు జనవరి 1వ తేదీన చేస్తే ఇక రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని ఆపేవారు ఉండరు. ధనలక్ష్మి మీ ఎంట తాండవం చేస్తుంది. కష్టాలు, కన్నీళ్లు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రావు. అంతటి శక్తివంతమైన చెట్టు మామిడి చెట్టు. కనుక ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1న ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.